అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా ఉడికించిన ఆలుగడ్డలతోని 5-10 నిమిషాలలో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. పిల్లలు స్కూల్ నుండి రాగానే కానీ ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక 4 ఆలుగడ్డలు ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా తురుముకోవాలి. పెద్ద హోల్స్ ఉన్న దాని నుండి తురుముకోవాలి. లేదా మీరు పప్పు గుత్తితోని అలా స్మాష్ చేసి పెట్టుకున్నా సరే. ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగంతా. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కారాన్ని బట్టి చూసి వేసుకోవాలండి పచ్చిమిర్చి. ఒక గుప్పెడాన్ని పచ్చి బఠానీ వేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1 టీ స్పూన్ వేశాను. అలాగే కారం కూడా ఒక 1 టీ స్పూన్ వేశాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర పొడి ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేనైతే బియ్యపిండి వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇంతవరకే వేసుకొనైనా చేసుకోవచ్చండి. ఇవి ఇప్పుడు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇది. ఇవన్నీ ఈ 3 వేసుకున్న తర్వాత మంచిగా ఇలా చేత్తోని కలుపుకోవాలి. ముద్దలాగా చేసుకోవాలి ఈ విధంగా. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత చిన్నగా కొద్దిగా ఒక లడ్డు సైజ్ అంతా తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి. జస్ట్ రౌండ్గా చేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా సైడ్కి అంతా పగులు లేకుండా ఇలా అంతా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక 2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా కలిపి పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇది బ్రెడ్ పౌడర్ అండి, బ్రెడ్ క్రమ్స్. ఇది కొద్దిగా పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా అన్నీ చేసుకున్నాం కదా, ఈ పొటాటో ఇవి కట్లెట్ ఇవన్నీ ఇలా చేసుకుని ముందుగా మనం ఇది ఇలా చేసి పెట్టుకున్న పిండి దాంట్లో వేసుకొని తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు ఇది బ్రెడ్ క్రమ్స్ అది లేదు అనుకున్నా కానీ ఇలా డైరెక్ట్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా బాగుంటుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా చేసి పెట్టుకోవాలన్నీ. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మెథడ్లో చూపిస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ లేకుండా ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇలా ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంటలో 2 సైడ్ల వేగేంత వరకు వేయించుకోవాలి మంచిగా. ఇవి శాలో ఫ్రై ఇలా చేసుకుంటే చక్కగా తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు. 2 వైపులా అంత చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వస్తుంది, పైన క్రిస్పీగా అవుతుంది ఇలా చేసుకున్నా కానీ. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా తక్కువ నూనెతో చేసుకోవచ్చు, ఇలాగైనా చాలా బాగుంటుంది. ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను. ఇది ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటం అండి. ఇదైతే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది కానీ ఇది ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా అయితే ఆయిల్ ఎక్కువ వద్దు అలా అనుకుంటే ముందు ఫస్ట్ చూపించిన మెథడ్లో చేసుకోండి. లేదు ఆయిల్ పర్వాలేదు, డీప్ ఫ్రై అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. హై ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల పైన అంతా మాడిపోయినట్టుగా అయ్యి లోపట వేగదు. ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే.
ఈ విధంగా అయినా ఆ విధంగా అయినా ఏ విధంగా అయినా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇవేమో డీప్ ఫ్రై చేసినవండి. ఈ బ్లాక్ ప్లేట్లో ఉన్నాయేమో మనం షాలో ఫ్రై చేస్తాం కదా తక్కువ నూనెలో, అవి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,